మొదటి రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా కేసీఆర్ గారు వస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాలులో ఆయనకు కలిసి కరచలనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ లేచి నిలబడ్డారు. కానీ కేటీఆర్ మరియు పాడి కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు లేచి నిలబడలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అలాగే రేవంత్ అనుకూల మీడియా, రేవంత్ రెడ్డి అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. దీనికి కారణం సీఎం గారు వస్తే లేచి నిలబడాలన్న జ్ఞానం కూడా కేటీఆర్ గారికి లేదా అన్నట్టు చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, మీరు చూడండి. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తున్నారు. ముందుగానే వచ్చిన మంత్రులు తమ తమ సీట్లో కూర్చున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు వస్తున్న విషయాన్ని తెలిసి కూడా ఏ మంత్రి కూడా లేచి నిలబడి ఆయనకు నమస్కారం చేయలేదు. ఇది ఫస్ట్ మీరు కాంగ్రెస్ శ్రేణులు మీ మంత్రులకు బుద్ధి చెప్పండి. మీ మంత్రులు ఆయనకు రాగానే గౌరవం ఇవ్వని చెప్పండి. ఆటోమేటిక్ గా ప్రతిపక్షాలు అలాగే ప్రజలు ఆయనను చూసి గౌరవిస్తారు. ఫస్ట్ కాంగ్రెస్ శ్రేణులు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీ మంత్రులు అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అటు చూస్తే మన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గారని వీళ్ళందరూ లేచి నిలబడి ఆయన కరచలనం చేయాలన్న ఉద్దేశం లేదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. బీఆర్ఎస్ శ్రేణులను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తర్వాత మీరు విమర్శించండి. ముందల